ఇంట్లో ఏమీ లేనప్పుడు 2 ములంకాయలతో వేడివేడిగా ములంకాడ రసంతో ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే అద్రిపోద్ది కదా. మరి ఆలస్యం దేనికి? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు మీ కళ్యాణి. ఎలా చేసుకోవాలో చెప్తాం. ముందుగా ములంకాయలు బాగా క్లీన్ చేసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుందని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పులుపుకు తగ్గట్టు చింతపండు వేసి ఒక 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, బాగా కలుపుకొని పక్కన ఒక 5 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఆ చింతపండు బాగా నానిపోయిన తర్వాత దాన్ని స్మాష్ చేసి కలుపుకోవాలి. తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ ములంకాయలు అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫైనల్గా ఒక 1 స్పూన్ షుగర్ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి. ఓకే, ఒక 2-3 మినిట్స్ మగ్గితే చాలు. దాని తర్వాత మూత తీసి సిమ్లో పెట్టండి. కొత్తిమీర వేసుకోండి కొంచెం. ఇది బాగా మరిగిన తరువాత ఇలా ఉంటుంది. చూసారా మనకి ములంకాడ అంత నీట్గా మగ్గిపోయిందో. సో పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకోండి. ఒక ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మినపప్పు ఒక 1/2 స్పూన్ అండ్ వెల్లుల్లిపాయలు ఒక 5 రెబ్బల వరకు వేసుకోండి. ఇవి బాగా కలుపుకోవాలి. ఎండుమిర్చి ఒక 2-3 రెబ్బలు వేసుకోండి. కరివేపాకు కొంచెం. ఇది బాగా కలుపుకోండి. కొంచెం కొత్తిమీర. పోపులో కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ట్రస్ట్ మీ గాయ్స్, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఈ రసంతో ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇదండి ములంకాడ రసం. ఇది మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ కళ్యాణ్. బాయ్.